మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం అందరము కలిసి చదువుకుంటాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. గిలాదు కాపురస్తుడు తిష్బీయుడైన ఏలియా. ఈ ఏలియా అహాబు దగ్గరికి వచ్చాడు, రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చి దేవుడు చెప్పిన మాటను ప్రకటించినట్లుగా చూస్తాం. ఈ వచనంలో ఎన్నో సంగతులు ఉన్నాయిలే, కానీ ఇందులో ఒక మాటను మనం గమనిస్తాం, ఒక పదాన్ని. గత వారంలో ఆరాధన కొరకు ఏలియాను గురించి చూసాం. బలకు కూడా ఏలియాను గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ దినము కూడా ఈ ఏలియా ఎవరు అనే మాట ఈ మొదటి వచనంలో రాయబడుతూ ఉంది. ఎవరంట ఈ ఏలియా? గిలాదు కాపురస్తుల సంబంధి. అక్కడ గిలాదు అనేటువంటి ప్రాంతం, గిలాదు అనేటువంటి ప్రదేశం. కాబట్టి ఆ గిలాదు ప్రాంతానికి చెందినవాడు. ఆ గిలాదు ప్రాంతానికి ఆ సంబంధించినటువంటి ఆ కాపురస్తులకు సంబంధించిన మనుషుడు ఈ ఏలియా. ఏమిటి గిలాదు అనేది, ఏం ప్రాంతము, అందులో ఏముంది అనే కొన్ని సంగతులని మనము మన ఆరాధనలో కొరకై మనం చూస్తాం. ఈ గిలాదు అనేటువంటిది ఎట్లాంటిది అని అంటే, రండి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో 22వ వచనంలో ఈ గిలాదును గురించి రాయబడింది. చదవండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 22. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోవు చున్నది. కాబట్టి గిలాదులో ఏముంది అని అంటే, గిలాదులో గుగ్గిలమేం లేదా, అక్కడ వైద్యుడు లేడా, ఎందుకని నా జనులకు స్వస్థత పొందలేకపోతున్నారు అని ఇక్కడ మరి దేవుని వాక్యము ప్రశ్నిస్తూ ఉంది. అంటే ఈ మాటను బట్టి, ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, గిలాదులో ఏముంది అని అంటే స్వస్థత ఉంది. గిలాదులో ఎవరున్నారు అని అంటే వైద్యులున్నారు. గిలాదులో ఏముంది అని అంటే గుగ్గిలం ఉంది. కాబట్టి ఈ గిలాదు అనేటువంటి ప్రాంతంలో ఏముంది అని అంటే స్వస్థత ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకనే ఇదే ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇంకో మాట ఉంది, చదవండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 8వ వచనం. దానికి స్వస్థత నిందునేమో దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకొని రండి. ఇప్పుడు గాయమైంది, దెబ్బ తగిలింది, ఇప్పుడు స్వస్థత రావాలా, బాగు కావాలా, చికిత్స రావాలా, అయితే ఏం చేయాలంట? నొప్పి కొరకు, దాని స్వస్థత కొరకు, దాని నొప్పి కొరకు ఏం తీసుకురమ్మన్నాడు? గుగ్గిలం తీసుకొని రండి. అయితే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారము గిలాదులో ఏముంది అని అంటే గుగ్గిలం ఉంది. కాబట్టి గిలాదులో గుగ్గిలం ఉంది. ఏలియా ఎక్కడివాడు? ఏలియా ఎక్కడివాడు చెప్పండి? గిలాదు కాపురస్తుడు. గిలాదులో ఆరోగ్యం ఉంది, స్వస్థత ఉంది, గుగ్గిలం ఉంది, వైద్యం కూడా ఉంది. అందుకని గిలాదుని గురించి మొట్టమొదటి తలపుగా మనం చూస్తాము. గిలాదులో ఎవరున్నారు అని అంటే స్వస్థత, ఆరోగ్యము ఉన్నట్లుగా చూస్తాం. యెషయా గ్రంథంలో మన గురించి ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నిత్యము మీరెలా తిరుగుబాటు చేయిస్తున్నారు. చదవండి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయములు,
దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు, తైలముతో మెత్తన చేయలేదు. ప్రతి వాడును ఎట్లాంటి వారుగా ఉన్నారట? అరికాలు మొదలుకొని తల వరకు ఏం లేదు, స్వస్థత అనేది లేదు. ప్రతివాడు, ఇందులో మళ్ళీ భేదాలు లేవు. ఏమండి మరి అమెరికా వాళ్ళకి లేకపోతే ఇంకొక ఊరోళ్ళకి అంటే లేదు, ఎవరికి ఏ భేదం లేదు. డబ్బు ఉన్నోడని భేదం లేదు, డబ్బు లేనోడని భేదము లేదు. ప్రతి వాడు కూడా అరికాలు మొదలుకొని తల వరకు ఏం లేదట, స్వస్థత కొంచెమైనను లేదు. మీకా గ్రంథంలో ఇంకో మాట కూడా మనం చదువుతాం రండి. మీకా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం. మీకా గ్రంథం 764వ పేజీ 9వ వచనం. దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యోధాకు తగిలి ఉన్నవి. నా జనుల గుమ్మం వరకు యెరూషలేము వరకు అవి వచ్చి, దానికి తగిలిన గాయములు ఎట్లాంటివట? మరణకరము. అవి యోధాకు కూడా తగిలిని, ఆయన ప్రజలకు కూడా తగిలిని. అయితే తగిలిన గాయములు ఎట్లాంటివి అని అంటే అవి మరణకరమైనవి, అవి మరి రోగం కలిగినవి. కాబట్టి అది మానవుడి యొక్క స్థితి. ఒకప్పుడు మన జీవితాల్లో మనం ఎట్లాంటి వారు అంటే తగిలిన గాయములు కలిగిన వారు, అరికాలు మొదలుకొని తల వరకు కూడా స్వస్థత లేని వారు. హోషేయ గ్రంథంలో ఇంకో మాట కూడా చదవండి. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము, హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం. 5:13 చదవండి. 5వ అధ్యాయము 13వ వచనం. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయులద్దకు పోయిను, రాజైన యెరోగును పిలుచుకొనిను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. మీకా గ్రంథం 1:9 చదువుకున్నాము. దానికి తగిలిన గాయములు మరణకరమైనవి, అది యూదాకు కూడా తగిలినవి అని. అయితే ఇక్కడ హోషేయ గ్రంథంలో చూస్తే, కాబట్టి ఎవరు కూడా నిన్ను స్వస్థపరచలేడు, నీ పుండు ఎవడు కూడా బాగు చేయలేడు, ఎవరు కూడా స్వస్థపరచలేరు, ఎవరు కూడా బాగు చేయలేరు. అందుకని ఇక్కడ మనం చూస్తాము, గిలాదు అనేటువంటి ప్రాంతంలో ఏముంది అని అంటే స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది. అయితే మన స్థితి ఎట్లుంది అని అంటే ఎవరు కూడా బాగు చేయలేనటువంటి స్థితి, ఎవరు కూడా మరి బాగు చేయలేనటువంటి వారు. ఏం మరి ఆ వైర్ మీద కూర్చోకండి, లేకుండా అది బంద్ చేసేయండి, ఆ స్విచ్ బంద్ చేసేయండి. కాబట్టి గిలాదు అనేటువంటి ఇంకేం చేయదు, స్విచ్ బంద్ చేసేయండి అనుకోవాలనుకుంటే. ఇక్కడ మనం చూస్తాము, ఎవరు కూడా నిన్నేం చేయలేరు, బాగు చేయలేరు, నీ పుండును బాగు చేయలేరు. అందుకనే క్రొత్త నిబంధనలో ఒక ఆమె ఉంది. మార్కు సువార్తలో రండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు దగ్గరికి వస్తే ఆమెను గురించి ఏమని రాయబడింది అంటే, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 25. 12 ఏళ్ల నుండి ఒక స్త్రీ ఉండెను, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిచారు. అనేక మంది వైద్యుల చేత ఏం చేయబడింది? ఎన్నో తిప్పలు పడ్డది. ఒక వైద్యుడు కాదు, ఎన్నో వైద్యులు కడిగిపోయింది. ఆమెకున్న జబ్బు పోగొట్టుకోవాలని, ఆమెకున్నటువంటి వ్యాధిని తగ్గించుకోవాలని ఎంతో మంది వైద్యుల దగ్గరికి పోయి ఏమైందంట? తిప్పలు పడ్డది, చాలా తిప్పలు పడ్డది. ఎవరు కూడా స్వస్థపరచలేకపోయారు. హోషేయ గ్రంథంలో అదే చదువుకున్నాం. నీ పుండు ఎవడు కూడా బాగు చేయలేడు. కాబట్టి నీకు తగిలిన గాయములు ఎట్లాంటివి అని అంటే మరణకరమైనవి. ప్రతివాడు తల మొదలుకొని అరికాల వరకు స్వస్థత లేనివాడిగా ఉన్నాడు. అయితే కొత్త నిబంధనలో ఆమె ఎన్నో తిప్పలు పడ్డది, అనేక మంది దగ్గరికి పోయింది, అనేక వైద్యుల దగ్గరికి. ఎవరి దగ్గరికి పోయినా కూడా ఎవరు కూడా ఆమెను ఏం చేయలేకపోయారు, బాగు చేయలేకపోయారు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో ఇంకో మాట కూడా రాయబడింది, చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనం. 30వ అధ్యాయము 13వ వచనం.
నీ పాపములు విస్తారముగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషం బట్టి నేను నీ కఠిన శిక్ష వేసి ఉన్నాను కాగా నీ పక్షంలో వ్యాజ్యమాడు ఒక్కడనూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు తగిలిన గాయాలకి నీకు ఉన్నటువంటి ఆ రోగానికి మందు కూడా లేదు, చికిత్స చేయదగిన మందు ఏది కూడా నీకు లేదు. నిజమే, ఈనాడు మనకు ఉన్నటువంటి గాయమును లేక మనకున్న రోగమును మానుకోవడానికి మందు ఎక్కడ లేదు. అందుకేనేమో ఒకడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగిపోతూ ఉంటే వాడిని కొట్టారు, గాయపరిచారు, అక్కడ పడేశారు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఎవరెవరు వచ్చారు చెప్పండి? యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు. అయితే వాళ్ళు చూసి ఏమైపోయారు? పక్కగా వెళ్ళిపోయారు. అప్పుడు ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి ఏం చేశాడు చెప్పండి? అతనిని చూచి అతని దగ్గరికి పోయి జాలిపడి అతని గాయములకు కట్టాడు ద్రాక్షారసం పోసి. అంటే ఈ యాజకుడి దగ్గర లేవి దగ్గర లేదు, చికిత్స చేయడానికి మందు లేదు, కాబట్టి ఎవరు కూడా బాగు చేయలేరు. ఏమిటి రోగము అని అంటే పాపరోగము. ఈనాడు మన మీద ఉన్నటువంటి రోగం ఏంటంటే పాపరోగం. దాన్ని ఎవరు కూడా చికిత్స చేయలేరు. అందుకే కదా మనం చదువుకున్నాం ఇర్మియా గ్రంథం 30:13 నీ గాయములకు తగిలిన చికిత్స చేయడానికి మందు నీకు లేదు, ఎవరు కూడా బాగు చేసుకోలేరు. మన మందంతా ఎట్లాంటిదేనంటే మానవుడి యొక్క నీతి క్రియలన్నీ కూడా ఎట్లాంటివట? మురిగి పేలికలు. అది మన మందు. ఎవరు కూడా మనం బాగు చేయలేదు, మనకు మందే లేదు. అయితే చూడండి, ఒక మాట చదువుతాము. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము చదవండి 3వ వచనం. కీర్తనల గ్రంథం 41. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచు. స్వస్థపరిచేది ఎవరు చెప్పండి? నీవే. ఎవరు? దేవాది దేవుడే, ప్రభువే మనల్ని ఏం చేసేవాడు అని అంటే స్వస్థపరిచేవాడు. యోబు గ్రంథంలో ఇంకో మాట ఉంది. యోబు ఒక మంచి మాట అన్నాడు. రండి ఆ మాట కూడా చదువుతాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు. మీరందరూ పనికిమాలిన వైద్యులు. సరైన వైద్యుడు లేడు, అందరూ పనికిమాలిన వైద్యులే. అబద్ధములు కల్పించుకొని అబద్ధాలకు దగ్గరికి పోయి అబద్ధాలను మ్రొక్కి అబద్ధాలే మనల్ని బాగు చేస్తాయి అనుకొని అలాగే వెళ్ళిపోయాం. అందుకని యోబు అన్నాడు, మీరు ఆశ్రయించిన వారందరూ ఎట్లాంటి వాళ్ళంటే పనికిమాలిన వైద్యులు. ఆ మార్కు సువార్తలో 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక వైద్యుల దగ్గర పోయి తెప్పులు పడినట్లు ఎవరు కూడా వైద్యం బాగు చేయలేనటువంటిది. అయితే రోగశయ్య మీద దేవుడు ఏం చేసేవాడు అని అంటే మనల్ని ఏం చేసేవాడు? స్వస్థపరిచేవాడు. ఆయన మాత్రమే మనల్ని బాగు చేసేవాడు. అందుకనే దేవుడి గురించి ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒక మాట మత్తయి సువార్తలో రాయబడింది. రండి మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం. ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. అయితే నేను పాపులను పిలవచ్చును గాని నీతిమంతులను. కాబట్టి దేవుడు చెప్పాడు రోగులకే వైద్యుడు, ఆరోగ్యం కలిగిన వారికి అవసరం లేదు. అయితే నేను ఎవరిని పిలవడానికి వచ్చాను? పాపులను పిలవడానికి, అంటే రోగులు పిలవడానికి వచ్చాను, రోగులు స్వస్థపరచడానికి వచ్చాను. కాబట్టి దేవాది దేవుడే మానవుడికి ఉన్నటువంటి రోగమును, పాప రోగమును నివారణ చేయడం కొరకు దానికి మందు లేదు, స్వస్థత లేదు, చికిత్స లేదు. దానికి తగిలిన గాయములు మరణకరములైనవి. పనికిమాలిన వైద్యులే, ఎవరు కూడా బాగు చేయలేరు. అనేక మంది ఒకవేళ పోయినా కూడా తెప్పలు పడాల్సిందే తప్ప బాగు కాము. అందుకని దేవాది దేవుడే నేను రోగులను బాగు చేయడానికి లోకానికి వచ్చాను అని చెప్పి 2024 సంవత్సరాల క్రితం పరమ వైద్యుడిగా ఈ లోకానికి వచ్చాడు ప్రభు. నీ నా పాప రోగమంతా తొలగించేందుకు కొరకై ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తాను. అందుకని ఇర్మియా గ్రంథం 8:22లో మనం చదువుకున్నాం ఆ మాట. గిలాదులో ఎవరు లేరు? వైద్యుడు లేడా? గుగ్గిలము లేదా? నా జనుడికి ఎందుకు స్వస్థత కలగదు. కాబట్టి గిలాదు అనేది ఏం చూపిస్తుంది అని అంటే అక్కడ వైద్యులు ఉన్నారు, అక్కడ స్వస్థత ఉంది. ఎందుకు స్వస్థత, ఎందుకు వైద్యులు అని అంటే ఈ రోగము తగ్గించేందుకు కొరకు. ఎవరు ఆ రోగమును తగ్గించింది అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించాలి. ప్రభువా
నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవిస్తూ ఉంటే నీవే నన్ను బాగు చేశావు. రోగశయ్యం మీద వారిని ఆదరించింది నీవే నన్ను స్వస్థపరిచింది. ఇక ఎవరు కూడా నన్ను స్వస్థపరచలేదు. ఈ పాప రోగాన్ని ఎవరు కూడా నివారణ చేయలేదు, నీవు మాత్రమే నివారణ చేశావు. కాబట్టి గిలాదులో ఏముంది? మొదటి తలంపుగా మనం చూస్తూ ఉన్నాము అంటే గిలాదులో స్వస్థత, ఆరోగ్యము ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనంలో ఏలియా ఏ ప్రాంతానికి చెందినవాడు అని అంటే, ఏ ప్రాంతానికి చెందినవాడు? గిలాదు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా ఈ మొదటి తలంపులో చూస్తాం. గిలాదు అనేది అక్కడ ఎవరున్నారు? వైద్యుడు ఉన్నాడు. ఆ వైద్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా జీవితంలో చక్కని వైద్యుడు ఆయన, పరమ డాక్టర్గా ఉండి మనల్ని బాగు చేసిన వైద్యుడు. సరే, ఇప్పుడు రెండవ భాగానికి వస్తే ఈ గిలాదులో ఇంకా ఏముంది? ఆదికాండము 37వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 25వ వచనం. అక్కడ వారు భోజనం చేయ కూర్చుండి కళ్ళెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తికయు, గోలమును మోయించిన ఒంటెలతో ఇష్మాయేలీయుల మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. యోసేపును అన్నలు ఏం చేశారంటే పట్టుకొని నీళ్లు లేని బావిలో దోసేసి చంపుదాం అనుకున్నారు. వాస్తవంగా పోన్లేరా, ఎందుకులే మన తమ్ముడే, చంపడం ఎందుకులే, వాడిని అమ్ముకుంటే డబ్బులన్నా వస్తాయి, 4 రాళ్ళు వెనకేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి వాళ్ళు భోజనం చేయడానికి కూర్చొని ఇట్లా కళ్ళెత్తి చూడగానే ఆ గిలాదు మార్గం నుండి కొన్ని ఒంటెలు వస్తూ ఉన్నాయి. గిలాదులో నుండి వస్తూ ఉన్నాయి. అయితే ఏమేమి మోసుకుంటూ వస్తున్నాయి అని అంటే కొన్ని గుగ్గిలము, మస్తికము, గోలము, సుగంధ ద్రవ్యాలు మోసుకొని వస్తున్న ఒంటెలు కనపడ్డాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ సుగంధ ద్రవ్యాలు మోసుకొని వచ్చే ఒంటెలు? ఎక్కడి నుండి వస్తున్నాయి చెప్పండి? గిలాదులో నుండి వస్తున్నాయి. అంటే రెండవదిగా గిలాదులో ఏముంది అని అంటే పరిమళ ద్రవ్యములు ఉన్నాయి, సువాసనిచ్చేటువంటి ద్రవ్యాలు ఉన్నాయి. గిలాదులో స్వస్థత ఉంది, గుగ్గిలం ఉంది. ఆ తర్వాత అక్కడ ఏముంది అంటే పరిమళాన్ని వెదజల్లేటువంటి సువాసన కలిగినవి ఉన్నాయి. ఎక్కడున్నాయి? గిలాదులో ఉన్నాయి. గుగ్గిలం అంటే తెలుసుగా, చిన్నపిల్లలు పుట్టినప్పుడు తలస్నానం చేయించిన తర్వాత నిప్పుల మీద వేస్తామే, గుగ్గిలం. సాంబ్రాణి అని కూడా అంటారు, వాటిని సాంబ్రాణి అంటారు, గుగ్గిలం కూడా అంటారు. కాబట్టి గిలాదులో ఏముంది రెండవదిగా అంటే గుగ్గిలం ఉంది. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 41వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 40వ వచనం చదవండి. నిజముగా ఇశ్రాయేలులు ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇశ్రాయేలు అందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవాకు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 41. జనములలో నుండి నేను మిమ్మును రప్పించినప్పుడును, నిన్ను చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి మిమ్మల్ని సంపూర్చినప్పుడును పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించదును. అన్ని జనుల మీ మధ్య నేను. కాబట్టి మిమ్మల్ని ఎట్లా నేను ఎట్లా అంగీకరిస్తాను అని అంటే పరిమళ ధూపముగా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. కాబట్టి పరిమళ ధూపంగా అంగీకరిస్తాను. కాబట్టి పరిమళం ఎక్కడ ఉంది అంటే గిలాదులో ఉంది. హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంది, 14వ అధ్యాయం 7వ వచనంలో ప్రభుని ఎరిగిన వారంట వాళ్ళు ఎదుగుతారంట. వాళ్ళు ఎట్లా ఎదుగుతారో తెలుసా? హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. 14:7 నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్షరసము వాసన వలె వారు. కాబట్టి ప్రభువుని ఎరిగిన వారు, ప్రభువును ఆరాధించేవారు, ప్రభు బిడ్డలైన వారు, వారు పరిమళించేవారుగా ఉంటారు. లెబనోను వాసన, ద్రాక్షరసపు వాసన, వారు పరిమళిస్తూ మరి వారు ఎలాంటి వారుగా ఉంటారంటే వారు వికసించేవారుగా ఉంటారు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో అన్నాడు, పరిమళ ధూపముగా నేను మిమ్మును అంగీకరిస్తాను. రెండవదిగా గిలాదులో ఏముంది అని అంటే పరిమళము వెదజల్లేవి, మంచి సువాసనిచ్చేవి ఉన్నాయి. అయితే మన సంగతిని గురించి ఇంకొక మాట కూడా మనం చూస్తాము. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో రండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయము
24వ వచనం చదవండి. 24వ వచనం యెషయా గ్రంథం 3:24. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడిగట్టుకు ప్రతిగా తాడును. చాలండి. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును. అది కాబట్టి పరిమళం వెదజల్లాలి. వారు వికసించేవారుగా ఉంటారు, పరిమళాన్ని వెదజల్లేవారుగా ఉంటారులే. కానీ అయితే పరిమళమునకు బదులుగా ఏముందంట? మురుగుడు. 38వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో చదవండి. 38వ అధ్యాయంలో దావీదు అన్నాడు ఒక మాట, నా మూర్ఖత వలన. ఎన్నో వచనం? 5వ వచనం. 38:5. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచూ ఉన్నవి. కాబట్టి మురుగుడు వాసన. ఏమిటి మురుగుడు వాసన అంటే? నా మూర్ఖత వలన కలిగిన గాయ, మూర్ఖంతో చేసినటువంటి పనులు, మూర్ఖంతో చేసినటువంటి ఆ పాపములు, ఇవన్నీ కూడా ఏమొస్తున్నాయంటే మురుగుడు వాసన వస్తూ ఉన్నాయి. ఏమి రావాలి అని అంటే పరిమళ వాసన రావాలా. ఇప్పుడు ఏమొచ్చింది? మురుగుడు వాసన వచ్చింది. దేవుడు చల్లపూట ఏదెన్లోకి వచ్చాడు. ఏదెన్లోకి వస్తే ప్రతిరోజు దేవుడితో ఆదాము అవ్వతో కలిసి బాగా తిరుగుతున్నారు, చక్కగా బాగున్నారు. అది వికసించడం, పరిమళించడం. కానీ ఎప్పుడైతే అవిధేయత చేశాడో, పాపం చేస్తూ వచ్చాడో, దేవుడు ఆదామును ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నాడు చెప్పండి? మురుగుడు వాసన చేసింది. అందుకని చెట్ల మధ్యలో దాక్కుంటూ ఉన్నాడు. మురుగుడు వాసన అంటే నిజమే ఆ వాసన కాదు, పాపం. పరిమళానికి బదులు ఏమొచ్చింది అని అంటే మురుగుడు, చెట్ల చాటున దాక్కున్న మనుషులు. అయితే ఇక్కడ అంటాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసనగా. ఇద్దరు అక్కలు ఉన్నారు. ఒక ఆయనకి ఇద్దరు అక్కలు ఉన్నారు. ఇద్దరు అక్కలుంటే ఆ ఇద్దరు అక్కలకు బాగా ఇష్టమైన వాడు తమ్ముడు. ఆయన పేరు లాజరు. ఆ లాజరు చచ్చిపోయాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో. చనిపోతే ప్రభు వెళ్ళాడు అక్కడికి. ప్రభు వెళ్తే వాళ్ళ అక్క ఒక ఆమె అంటుంది, చనిపోయిన ఆయన అక్క అంటుంది. ఏమంటుంది చెప్పండి? చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం. 11:39. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని. ఎవరు? తమ్ముడే. అయితే ఏమిటి? చచ్చిపోయాడు. అందుకని ఇప్పుడు ప్రభువా అతను చచ్చిపోయి 4 రోజులైంది కాబట్టి ఏమొస్తుంది? వాసన వస్తుంది. ఏం వాసన? పరిమళం కాదు, పరిమళం రాదు, దుర్వాసన వస్తుంది. కాబట్టి చచ్చిపోయాడు, అందుకని దుర్వాసన. ఎందుకు వాసన అంటే చచ్చిపోయాడు కాబట్టి. ఎఫెసీ 2:2 ఏమని రాయబడింది? మీరు మీ పాపముల చేతను, మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారయ్యండి. మనమంతా ఎవరు అంటే పాపముల చేత, అపరాధముల చేత ఏమైపోయాం? చచ్చినటువంటి వారు. చచ్చిన వాళ్ళ దగ్గర ఏమొస్తుంది చెప్పండి? పరిమళం రాదు, మురుగుడు వాసన. కాబట్టి దుర్వాసన. కాబట్టి ఆత్మీయంగా మనమంతా చనిపోయినటువంటి వారు. ఇప్పుడు ప్రభు మన దగ్గరకు వస్తే ఏమొస్తుందంటే పరిమళం రావాల్సింది బదులు మురుగుడు, దుర్వాసన. అయితే యేసు ప్రభు వారు ఏం చేశాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ 5:2 చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చాలండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి అపరాధముల చేత, పాపం చేత చనిపోయి దుర్వాసన కలిగిన మిమ్మల్ని ప్రేమించి, మనను ప్రేమించి. ఎందుకు ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడు చెప్పండి? ప్రభు ప్రేమించాడని రాయబడింది కదా. ఎందుకు ప్రేమించాడట? ఎందుకు ప్రేమించాడు చెప్పాలా? ఇందులోనే ఉందిగా, పరిమళ వాసనగా ఉండడం కొరకై. అంటే ఏముంది మనలో? దుర్వాసన ఉంది, మురుగుడు ఉంది, దుర్గంధం ఉంది. ఇప్పుడు అదంతా తొలగించబడి ఏం రావాలా? పరిమళ వాసన. పరిమళ వాసన రావాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో కొట్టబడాలి, కల్వరి శిలువలో గాయపరచబడాలి. నీ కొరకై, నా కొరకై ఆయన తన ప్రాణమును సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో దుర్వాసన పోయి ఏమొస్తుంది? పరిమళ వాసన. కాబట్టి పరిమళ వాసన నా బిడ్డలకు రావాలి అని చెప్పి హోషేయ గ్రంథము 14:7లో రాయబడిన ప్రకారం వారు ఎలాంటి వారు పరిమళిస్తారు, వారు వృద్ధి చెందుతారు. కాబట్టి అలాంటి వారికి మళ్ళీ తిరిగి వారిని చెయ్యాలి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చాడు అంటే ఆయన మన కొరకై తనను తాను
అప్పగించుకొని మనల్ని పరిమళ వాసనగా చేశాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, ఎవరు? అపోస్తులైన పౌలు, అపోస్తులు అన్నారు, ప్రభు శిష్యులు లేక ఆరంభంలో ఉన్న క్రైస్తవులు వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమన్నారు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యున్నాం. మేము దేవునికి ఏమై ఉన్నాం? క్రీస్తు సువాసన. ఇంతకుముందు దుర్వాసన, ఇప్పుడు క్రీస్తు సువాసన. ఎందుకంటే మా ప్రభు మనల్ని ప్రేమించాడు, మా కొరకై తను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు మేము పరిమళ వాసన అయిపోయాం. యెషయా గ్రంథం 3:24లో పరిమళానికి బదులు ఏమొచ్చింది మన దగ్గర? మురుగుడు. ఇప్పుడు మురుగుడు పోయింది, ఎందుకంటే సచ్చిన వాళ్ళం కదా. ఇప్పుడు క్రీస్తు ద్వారా బ్రతికించబడ్డా. ఇప్పుడు ఏమొచ్చింది అంటే పరిమళ వాసన వచ్చింది. వారు భోజనానికి కూర్చొని కళ్ళెత్తి చూస్తే ఆ గిలాదు నుండి ఒంటుల మీద మోసుకొని పోతూ ఉన్నాయి. ఏమిటి అని అంటే ఆ మస్తకము, బోలము, గుగ్గిలము, సుగంధ ద్రవ్యాలన్నీ మోసుకొని పోతూ ఉన్నారు. ఎక్కడి నుండి మోసుకొని పోతున్నాయి చెప్పండి? వారు గిలాదులోండి తీసుకుని వెళ్తూ ఉన్నారు. గిలాదులో రెండవదిగా ఏముంది అని అంటే ఆ పరిమళ వాసన, పరిమళ ధూపం. ఒకటి గిలాదులో స్వస్థత ఉంది. దేనికి స్వస్థత అంటే రోగమునకు స్వస్థత. ఆ స్వస్థత వచ్చిన వారు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండవదిగా మనం చూస్తే గిలాదులో ఏముంది అంటే గుగ్గిలం ఉంది, సువాసన ఉంది. దుర్వాసన కలిగిన మనల్ని ఆయన ప్రేమించి పరిమళ వాసనగా ఆయన మారుస్తూ వచ్చారు. సరే, ఇప్పుడు 3వ విషయానికి వెళ్దాం. ఆదికాండము 31వ అధ్యాయము 23వ వచనం. 31:23 యాకోబుని గురించి ఇక్కడ మనం చూస్తే చదవండి. అతడు తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినముల ప్రయాణం అంత దూరం అతను కలుపుకొని పోయి గిలాదు కొండ మీద అతనిని కలుసుకొనెను. యాకోబు లాబాను దగ్గర నుండి వెళ్ళిపోతా ఉన్నాడు. లాబాను దగ్గర నుంచి వెళ్ళిపోతూ తనకున్నటువంటి ఆస్తి, తనకున్నటువంటి బిడ్డలు, కుటుంబం అంత మూటగట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే లాబానికి తెలిసిపోయింది. లాబానికి తెలిసిపోయి కోపం వచ్చింది లాబానికి. యాకోబు మీద కోపం వచ్చి ఇక యాకోబును తరుముకుంటూ పోయాడంట. తరుముకుంటూ పోతే ఒక కొండ మీద కలుసుకున్నాడు లాబాను. అది ఏం కొండ చెప్పండి? అది గిలాదు కొండ. సరే, అక్కడ ఏదో మాట్లాడుకున్నారు. దేవుని భయం వచ్చింది లాబానికి. సరే, సమాధాన పడ్డారు. ఇప్పుడు 54వ వచనం చదవండి. 54వ వచనం. యాకోబు కొండ మీద బలి అర్పించి భోజనం చేయడానికి తన బంధువులను పిలవగా వారు భోజనం చేసి కొండ మీద రాత్రి. ఇప్పుడు కొండ మీద యాకోబు ఏం చేశాడంటే బలి అర్పించాడు. గొడవకు వచ్చిన వాళ్ళని, కొట్టడానికి వచ్చిన వాళ్ళని, చంపడానికి వచ్చిన వాళ్ళందరినీ పిలిచి వారందరితో కలిసి అందరు కలిసి ఏం చేశారట? భోజనం చేశారు. ఎక్కడ చేశారు? ఆ కొండ మీద. ఏ కొండ? కొండ అంటే గిలాదు కొండ. ఇప్పుడు 3వదిగా గిలాదు కొండ మీద ఏముంది అంటే సమాధానం ఉంది. అంతేకాదు ఆ కొండ మీద బలి కూడా ఉంది. ఆ బలి ఆరాధన. కాబట్టి గిలాదు కొండ మీద ఏముంది అంటే సమాధాన పడుతూ వచ్చారు. యాకోబు ఉన్నటువంటి కొండ అది గిలాదు కొండ. ఆ కొండ మీద బలిచ్చాడు యాకోబు ఆరాధన. ఆ కొండ మీద ఆరాధన అయిపోయిన తర్వాత సమాధానం వచ్చింది. అందరు కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. 3వదిగా గిలాదు అనేది మనము ఎలా అర్థం చేసుకుంటాము అని అంటే సమాధానము అనేది మనం తెలుసుకుంటాం. రండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రోమా 5:10 వచనం 11 వచనం. 5వ అధ్యాయము 10 వచనం 11 వచనం చదవండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుడి మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత రక్షింపబడుదుము. 11వ వచనం చివరి భాగంలో మనము ఇప్పుడు సమాధాన స్థితి. కాబట్టి ఆయన ద్వారా మనం శత్రువులమై ఉండగా, మనము దేవునికి శత్రువులమై ఉండగా, సమాధానం లేని వారమై ఉండగా, ఇప్పుడు ఆయన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఇప్పుడు ఏం పొందాము? సమాధాన స్థితి పొందాము. మన సమాధానము ప్రభువులో.
ప్రభువే మనల్ని సమాధానపరిచాడు. యాకోబు ఆ కొండ మీద ఉన్నాడు, ఆ కొండ మీదకి వెళ్ళారు వీళ్ళు. అక్కడ ఏం జరిగింది ఆ కొండ మీద అంటే సమాధాన భోజనం. ఏం కొండ కొండ అంటే అది గిలాదు కొండ. కాబట్టి గిలాదు కొండలో సమాధానం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, 2:16. ఎఫెసీ 2:16. తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడు. మనకు సమాధానకారకుడు ఎవరు? ఆయనే. ఎవరు ఆయన? మన ప్రభువైన యేసుక్రీస్తు. మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి అడ్డుని తొలగించడం కొరకై ఆయనే మనకు ఏమై ఉన్నాడు అని అంటే సమాధానకారకుడు. ప్రభు దగ్గరికి ఒక ఆమె వచ్చింది లూకాసు వార్తలో. ప్రభు దగ్గరికి లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక ఆమె వస్తే నెమ్మది లేదు, హృదయంలో అశాంతి ఉంది, దుఃఖంతో ఉంది. ఇందాక మనం చదువుకున్నట్టుగా ఎన్నో తెప్పులు పడినట్లు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనం చదవండి. 7:50. 7వ అధ్యాయము. నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని. కాబట్టి సమాధానము గలదానవై వెళ్ళు. సమాధానం ఇప్పుడు దాకా లేదు నీకు. అయితే ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె. ఆయనే మనకు సమాధానకారకుడు. పాపములన్నీ తొలగించబడ్డాయి, హృదయంలో మరి కోల్పోయిన సమాధానం తిరిగి పొందింది. ఇప్పుడు ప్రభు అన్నాడు సమాధానం కలదానవే పో. ఇప్పుడు దాకా లేదుగా నీకు సమాధానం. అయితే నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నా దగ్గరికి వచ్చే వారిని ఎంత మాత్రం బయటకు త్రోసివేయడు. ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఏమి ఇచ్చాడు? ఆమెకి సమాధానం ఇచ్చాడు. నెమ్మదిగా పోమ్మా ఇంటికి అని అన్నాడు. కాబట్టి ఆయనే మనకు ఏమై ఉన్నాడు? సమాధానకారకుడు. యేసు ప్రభువు చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. అయితే చదవండి, ఆ మాట చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. 14:27. శాంతి మీకు అనుగ్రహించవెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. కలవరపడనీకుడి. అటు లోకం ఇచ్చినట్లుగా ఇవ్వను. లోకం ఇస్తుంది ఎంతసేపు? మంచి ఆరోగ్యం ఉంటే, బాగా డబ్బు ఉంటే, మన దగ్గర బాగా విస్తారంగా పొలాలు గిలాలు ఉంటే అది లోకం ఇచ్చే సంతోషం. అయితే అది ఒక రోజు ఉంటాయి, ఒక రోజు పోతాయి. అప్పుడు ఏమవుతుంది? దుఃఖం పోద్ది. మళ్ళీ డబ్బు ఉన్నప్పుడు బాగా సంతోషపెడతాం, అది పోగానే మళ్ళీ ఏడుస్తాం. అది లోకం ఇచ్చే సంతోషం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు నా శాంతిని ఇస్తాను, నేను నా నెమ్మదిని ఇస్తాను, నా సమాధానం ఇస్తాను. నా సమాధానము శాంతి ఎట్లాంటిదో తెలుసా? రండి, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము. 7వ అధ్యాయమా? క్షమించండి, 4వ అధ్యాయము 7వ వచనం. 4:7. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినాడి సంతోషము కంటే అధికమైన సంతోషము హృదయములో పుట్టించినవి, అందుకని నేను నెమ్మదిగా పండుకుంటాను. కాబట్టి డబ్బున్నప్పుడు ధాన్య ద్రాక్షారసంలో ఉన్నప్పుడు కంటే సంతోషం కంటే అధికమైన సంతోషం. ఇదే రక్షణానందం. దేవుడు సమాధానం ఇచ్చాడు, నా శాంతిని ఇస్తానన్నాడు. ఆ నెమ్మది దేవుడు మనకి ఇచ్చాడు. మూడవదిగా మన ప్రభువును ఆరాధించాలి. ఏమిటి అని అంటే గిలాదులో సమాధానం ఉంది, గిలాదులో స్వస్థత ఉంది. యెషయా గ్రంథం 53:5-6 వచనాల్లో ఉంది, మన రోగములను మాయతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను, మా రోగములను. మన రోగములన్నీ ఆయన భరించాడు. ఆ పాటలో భావము లేక యెషయా గ్రంథం 53లో కూడా మాటలు ఉన్నాయి. మన రోగాలన్నీ ఆయన భరించాడు, మన రోగమంతా ఆయనే వహించాడు. మనకు స్వస్థత వచ్చింది. గిలాదులో స్వస్థత, గిలాదులో ఆరోగ్యము. ఆ ఆరోగ్యము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఎన్నో తిప్పులు పడ్డాంలే కానీ ఎవరు కూడా ఈ స్వస్థపరచలేరు.
నీ గాయములకు తగిలిన మందు నీకు లేదు అని ప్రభు అన్నాడు హోషేయ గ్రంథంలో. కాబట్టి మీరు ఆశ్రయించిన వారంతా అబద్ధములను పనికిమాలిన వైద్యులంట యోబు గ్రంథంలో. పనికిమాలిన వైద్యులే. అందుకనే వచ్చారు, చూశారు, పోయారు. ఎందుకంటే గాయాలు కట్టడానికి వాళ్ళ దగ్గర ద్రాక్షారసం లేదుగా, ఆ యాజకుడి దగ్గర ద్రాక్షారసం లేదుగా. ఆ ద్రాక్షారసం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తముకు సాదృశ్యం. ఇది నా రక్తం అని ప్రభు అన్నాడు ద్రాక్షారసం పాత్రను ఎత్తుకొని. అయితే పవిత్రమైన రక్తం యాజకుడి దగ్గర లేదు, లేవీడి దగ్గర లేదు. అంటే లోకంలో ఉన్నటువంటి గొప్పవారు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా మనకు బాగు చేయలేరు. వారంతా అబద్ధాలు ఆడేవారు, దొంగతనాలు చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, మాయమాటలు చెప్పి మర్డర్లు చేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళ దగ్గర మనకేం స్వస్థత ఉంది? మన ప్రభువే. ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే స్వస్థపరిచిన వాడు, మన రోగమును తొలగించిన వాడు. గిలాదులో రోగమునకు స్వస్థత ఉంది ఒకటి. రెండవదిగా గిలాదులో ఏముంది అంటే గుగ్గిలం ఉంది, సాంబ్రాన్ ఉంది, పరిమళం ఉంది. దుర్వాసన మన జీవితాలు దుర్వాసన కలిగినవి, పాపుల చేత అపరాధుల చేత చచ్చినటువంటి వారు, కంపు కొట్టేవారు, మురుగుడు వాసన వచ్చేవారు. అయితే ప్రభు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా మార్చాడు. ఇది నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం. అయితే కొంచెంసేపు ఎండలో ఉంటే చెమట వాసన వస్తుంది, దుర్వాసన. ఆ వాసన కాదు, మన జీవితంలో మార్చివేశాడు, మన జీవితాలను పరిమళ వాసనగా చేస్తూ వచ్చాడు. కాబట్టి అందును బట్టి మన ప్రభుని ఆరాధించవలసిన వారంగా. మూడవదిగా గిలాదు కొండ మీద ఏముంది అని అంటే సమాధానం. మన సమాధాన కారకుడు ఎవరు? మన ప్రభువే సమాధానం. మన పాపములను బట్టి నిశ్చయముగా మన శత్రువులం. అయితే ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? మనల్ని సమాధానపరిచాడు. మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 33వ వచనం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 33వ వచనం. మరియు వీరు ప్రాణదోషమునకును యోవాబునకును అతని సంతతి వారిను సదాకాలం ఉత్తరవాదులు గాని దావీదుకును అతని సంతతిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమును సమాధానము యెహోవా వలన ఎన్నడెన్నటికీ. కాబట్టి దేవుని వలన వచ్చే సమాధానము ఎప్పటిదాకా ఉంటుందంట? ఎన్నడెన్నటికీ. దాని కొన్ని రోజులు పోయేది కాదు. దేవుడిచ్చే సమాధానము, దేవుడిచ్చే నెమ్మది ఎన్నటెన్నటికీ ఉండేది. ఎన్నటెన్నటికీ ఉండే సమాధానం ఇచ్చాడు. అందుకేనేమో యోబు ఒక రోజులోని బిడ్డలు పోగొట్టుకున్నాడు, ఒక రోజులో ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఒక రోజులోనే తన అనుకున్న వారందరూ విడిచి వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు? యోబుడు ఒక్కడే ఉన్నాడు. శరీరం కూడా సహకరించట్లా. అయితే తనలో ఉన్న సమాధానాన్ని అపవాది దొంగిలించలేకపోయాడు. తనకివ్వబడిన రక్షణ ఆనందాన్ని తీసివేయలేకపోయాడు. అందుకని ఇంకో భక్తుడు అన్నాడు, ఆకాశమందు నీ ఉండగా దేవా, లోకంలో నాకు ఏది నాకు అక్కర్లేదు. ఎందుకంటే అంత గొప్ప సమాధానం ప్రభు దగ్గర. కాబట్టి దేవుడు ఆయన ఇచ్చే సమాధానము ఎన్నడెన్నటికీ ఉంటుంది. కొంతమంది ఉన్నారు ప్రభు దగ్గరికి వచ్చారు, కొన్ని మేలులు కొన్ని జరగలేదని మరి లోకంలో వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రభు దగ్గర సమాధానం పొందిన వాళ్ళు కాదు. ప్రభు దగ్గర నిజమైన రక్షణ పొందితే యోబులాగా ఎన్ని పరిస్థితులు ఉన్నా ఎలాగున్నా సరే ఆ సమాధానం విడిచిపెట్టారు. అయితే దేవుడు కూడా అన్యాయస్తుడు కాడు. 200 దీవెన దేవుడు యోబుకి ఇచ్చాడు. అయితే దేవుడిచ్చే సమాధానం అంట ఎన్నటెన్నటికి నీ ఉండేది. యోబు గ్రంథం 22:21 రాయబడింది, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము అని. ప్రభుతో సహవాసం చేస్తే, ప్రభుతో ఉంటే ఏముందట మనకి? సమాధానం. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు తన దగ్గరికి వచ్చిన తన ప్రజలకు ఏమిస్తాడు అనంటే సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించేవాడు. యెషయా గ్రంథం 66లో కూడా ఇంకో మాట చదువుతాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 22వ వచనం. నేను సృజించబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామం నిలిచి ఉండును. ఇదే యెహోవా. ఇక్కడ ఇంకో చోటు ఉంటుంది,
ఏమిటి అని అంటే యెషయా గ్రంథంలోనే ఉంది ఆ మాట, నది వాళ్ళే అది కొడతారు. నది వలె ఆయన సమాధానమును పారజేస్తాడంట. నది వలె ఆయన సమాధానమును పారజేసేటువంటి దేవుడు. నది వలె సమాధానం ఆ మాట యెషయా గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేస్తూ ఆయన సమాధానము ఎన్నిటికి ఉంటుంది. 66:12 చదవండి ఆ మాట. 66:12 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానం ఆమె ఎందుకు. కాబట్టి నది వలె సమాధానం పారజేసేటువంటి దేవుడు. నిజమే, మన హృదయాల్లో ఈ సమాధానం కుమ్మరించబడి నిజంగా ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం. అందుకనే మన ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. యెషయా గ్రంథం 53:5 మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడ్డది? అతని మీద పడ్డది, యేసు ప్రభువారి మీద. మన సమాధానార్థమైన శిక్ష, మనల్ని సమాధానం పరచడం కొరకై మన మీద ఉన్నటువంటి కోపము, మన మీద ఉన్న ఉగ్రత, మన మీద ఉన్న తీర్పు అంతా కూడా ఆయన మీద పడ్డది. అప్పుడే మనకు సమాధానం వచ్చినట్లుగా యెషయా గ్రంథం 53:5 మనం చూస్తాం. కాబట్టి ఈ భాగంలో మనం చూస్తే యాకోబు ఆ కొండ మీద బలి అర్పించాడు. కాబట్టి ఆ కొండ మీద సమాధాన పడ్డారు. ఇది ఏ కొండ అంటే గిలాదు కొండ. కాబట్టి 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం, గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా. కాబట్టి ఏలియా ఏ ప్రాంతం వాడు అని అంటే గిలాదు ప్రాంతం వాడు. ఈ గిలాదులో ఏముంది అనేది 3 సంగతులు చూసాం. ఒకటి, గిలాదులో స్వస్థత, ఆరోగ్యము, గిలాదులో పరిమళము, గిలాదులో సమాధానము అని. కాబట్టి ఈ 3 అనుభవాలలో మనమున్నాం. ఆ 3 అనుభవాల్లో నుంచి 3 రకాల ఆశీర్వాదాలను కూడా మనము తీసుకొని రాబడ్డాం. అందుకని కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో, ప్రభువా నీవు చేసిన మేలెంత గొప్పది, చచ్చాను ప్రభువా, నేను చచ్చిపోయాను, చచ్చిన వాళ్ళ దగ్గర దుర్వాసనే, పాపముల చేత అపరాధం చచ్చిన వాడు, దుర్వాసన కలిగిన వాడు, నన్ను ప్రేమించి పరిమళ వాసనగా చేశావు. రోగము అరికాల నుంచి కాలు వరకు కొంచెం కూడా లేదు స్వస్థత, ఎక్కడ చూసినా గాయాలే, పచ్చిముళ్ళే, అవన్నీ దుర్వాసన కలిగినవే. స్వస్థపరిచావు. నా గాయములకు స్వస్థత మందు లేదు లోకంలో, ఎక్కడ కొందామని పోయినా కూడా లేదు. ఆమె పోయింది బాగు చేసుకుందామని, ఎన్నో మంది వైద్యుల దగ్గర పోయింది, ఎన్నో తిప్పలు పడ్డది, ఎక్కడ స్వస్థత లేదు. ప్రభు దగ్గరికి వచ్చింది, సమాధానం పొందుకుంది. కాబట్టి మీలోనే నాకు ఈ గొప్ప ఆ రోగములకు స్వస్థత, పరిమళ వాసన, సమాధానము, ఈ 3 అనుభవాలు నాకు ఇచ్చారు. ఒకప్పుడు 3 నేను నిష్ప్రయోజకుడిని, 3 బలహీనతలు నాలోనే ఉన్నాయి, వాటిలో నుంచి విడిపించారు. నా కొరకై గాయపరచబడ్డారు. అందుకని ఇందాక పాట పాడుకుంటూ వచ్చాం, గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. కాబట్టి పరిమళ వాసనగా చేయడం కొరకై మన కొరకు గాయపరచబడిన దేవుడు. ఈ పాటలో ఒక చరణం ఉంది. ఏమిటి ఆ చరణము అని అంటే, మాయాతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. మాయాతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే. ఎట్లొచ్చింది స్వస్థత, ఎట్లొచ్చింది ఆరోగ్యము అనంటే, ఎట్లొచ్చింది సమాధానము, ఎట్లొచ్చింది పరిమళము? ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకొని ఆత్మీయంగా ధ్యానించినప్పుడు, ఆత్మీయంగా మనము ప్రభు ప్రేమను ఒకసారి తలపోసినప్పుడు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంతగా మనల్ని ప్రేమించాడో మనం అర్థం చేసుకున్న వారమై ప్రభువుకి మన కృతజ్ఞత హృదయాన్ని
కొన్ని నిమిషాలు ప్రభువుకి సమర్పించుకునే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడుగాక. కొన్ని నిమిషాలు దేవుని వాక్యపు వెలుగులో మనము ప్రభుని ఆరాధించే వారంగా ఉంటాం. ఆ సమయంలో ఒకసారి లేచి నిలబడి ఒక పాట పాడతాము. అప్పుడు పిల్లలు ఉన్నారు, కొంతమంది సండే స్కూల్కి వెళ్తారు.